శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44వ అధ్యాయములు. 43 మరియు 44వ అధ్యాయములు కూడా బాబా శరీరమును త్యాగము చేసిన కథనే వర్ణించుచున్నవే కనుక ఆ రెండింటినీ కలిపి తెలియచేసెదము. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనను మరణించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణముగా ఆచారం. ఎందువలననగా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవంతు విషయములనందు లీనమునర్చినచో అతడు పరమమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలును చేత శపింపబడి వారము రోజుల్లో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగి గుసుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికి అలవాటులో ఉంది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి భగవద్గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారి కట్టి అవసరము లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయుచున్నానని తెలియకనే బాబా వజేయు అను అతనిని పిలిచి రాజవిజయమను గ్రంథమును పారాయణము చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 9 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణము వరకు ఎదురుచూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలుగునవు మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో ఉండి అందరినీ ధైర్యముగా ఉండుమని సలహా ఇచ్చిరి. వారు ఎప్పుడు పోయెదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షితు, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, భాగోజీ సిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చునియుండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటి మేడలోనికి తీసుకొని పోయిన అచట బాగుగా ఉండుననియు చెప్పెను. ఈ తుది పలుకులాడుచు బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చునియున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను. బాబా సమాధి చెందెనను సంగతి షిరిడీ గ్రామములో కార్చిచ్చువలే వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో ఏడ్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుంచి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుట మొదలుపెట్టెను. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యదననియు బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుల వాక్కు కనుక ఎవ్వరునూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణు వీకార్యమే ఉనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను.
ఈ అవతారము సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది. యోగుల జాడలు అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం ఈ యొక్క జన్మతో కాదు, అది కడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధము కలిగించిన ఆ మహారాజు ఎచ్చటకో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలనని విషయము గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలననిది. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన నాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అన్ను. అందుచేత గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదమును 36 గంటలు జరిపిరి. బుధవారము ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామాయగు లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాపూ సాహెబ్ నేను మరణించితననుకొనుచున్నాడు, అందుచేత అతడు రాడు, నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడగుట చేత బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యములు పల్లెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపూ సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్ బాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గావ్ నుండి మమల్తదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుపట్టెరి. కనుక మమల్తదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెనన్ను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధర్ను కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయమయ్యను. అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తులు అచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ భాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భములో ఒక విషయమును గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టనప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కఫినీ చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుచున్న కొన్ని దినములకు ముందు ఒక దుశ్శకనమయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండురి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిక్కిలి చింతించి ఇట్లని ఏడ్చిరి, ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలన నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమాడ్ పంత్ ఇట్లు సమాధానమిచ్చెను,
యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెను. వారు ప్రజలతో కలిసి మసలుకున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుకు విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వం అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణములను పైకి తీసుకొని పోయి సమాధిలో ఉండవలెననుకుని భక్తమహల్సాపతితో ఇట్లనిరి: నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుమును అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా కింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చటకు చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడడం ప్రారంభించెను. కడుపు కదలెను. కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగతీయుచు బాబా లేచెను. దీనిని బట్టి మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతము. కానీ లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్యాత్మయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందు ఉంచుకొనున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించియున్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొని కార్యము నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరము విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అటులనే పూర్వము గానుగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే కాని సమస్త చేతనాచేతమునందు కూడా వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికీ సర్వస్య శరణాగతి చేసిన వారికి, మనఃపూర్వకముగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడవేలు లేనప్పటికీ మనము షిరిడీ వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులో ఉన్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసియున్నారు. భావకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో చూసినంత తృప్తి కలుగచేయను. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటును నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాపు సాహెబ్ జోగ్ సన్యాసం. జోగు సన్యాసం పుచ్చుకున్న కథలో హేమాడ్ పంత్ ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సుఖారాం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్న ఆయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదియును కాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా,
కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమను రుచిని జయించెదవో, ఆటంకములన్నింటినీ గడుచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమయ్యను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానమనేది ఏదియూ లేకుండటి చేత అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెదను. అమృతతుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచూ ఉండెను. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతిరో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణమును తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకర్పించనిదే ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడియుందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేసమైనను లేకుండా నీ హృదయములో నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేను అనగా ఎవరు? నేను అనగా ఎవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదుకుటకు నీవు దూరముగా గాని మరెచ్చటకో గాని పోవలసిన అవసరము లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యమును పొందెదవు. హేమాడ్ పంత్ చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడునది ఏమనగా, వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలు అనుభవించెదరో ఓర్చుకొనెదరో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయములో ఐక్యమయ్యున్నారు. భక్తులకు నలుప్రక్కల నుంచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంత్ ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయిలో ఐక్యమవుదురు. 43, 44వ అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.